ఈ కాలం ఆడవాళ్ళు మన అమ్మల్లాగా అమ్మమ్మల్లాగా అయితే లేరండి. అందరి గురించి కాదు, సారీ, కొందరి గురించి, చాలా తక్కువ పర్సెంట్. అయినా కూడా ప్రమాదమే. వీళ్ళు జీవితాలను తలకిందులు చేసేస్తున్నారు. జీవితాంతం మనం ఎందుకు పనికి రాకుండా చేసేస్తున్నారు. హనీ ట్రాప్ అండి. ఈ ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు మగాళ్ళతో కలుస్తున్నారు, బ్రహ్మాండమైన ప్లాన్ వేస్తున్నారండి. విషయానికి వచ్చేస్తా, ఎక్కడో జరిగింది అయితే పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఇక్కడే లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యసాయి జిల్లా ఉంది కదా, అక్కడేనండి. చూడండి మన లేడీస్ ఎంత డెవలప్ అవుతున్నారు. చక్కగా ఉంటుందండి కాల్. ఫోన్ వస్తే అబ్బా మళ్ళీ ఎప్పుడు చేస్తుందా ఆ పిల్ల అనిపిస్తూ ఉంటుంది. మనకే మళ్ళీ చెయ్యాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు. ముందు మాటలు మాత్రమే, ఓన్లీ మాటలు మాత్రమే. కొన్నాళ్ళు గడిచిన తర్వాత పర్వాలేదు, గురుడు లైన్లోకి వచ్చాడు, పట్టాలు ఎక్కేశాడు అనిపించిన తర్వాత వీడియో కాల్ అండి. మనమే అడిగేలాగా, వీళ్ళే అడిగేలాగా చేస్తారు. వీడియో కాల్ చేయిస్తారు. వీడియో కాల్ చేశాక ఏం చేస్తారనేది మీకు తెలుసు, అన్నీ తెలుసు కదా. విద్యలు స్క్రీన్ రికార్డ్ చేస్తారు. తర్వాత దాన్ని బజార్లో పెడితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా. అబ్బా ఇదేదో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి, లక్షలు కోట్లు గుంజేవాళ్ళు కదా వాళ్ళు, మా జోలికి ఏంటి అనుకుంటున్నారు. 5-10 వేలు గాడిని కూడా వదిలిపెట్టట్లేదండి. ఎంత వచ్చినా డబ్బే కదా, సేమ్ పోయేదేముంది. వాళ్ళు అలా కరువు పట్టున్నారు కాబట్టి. సో 5-10 వేలు గాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా మొదటి నుంచి ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి. అసలు మీకు తెలియదు అది హనీ ట్రాప్ అని, మీకు తెలియదు. సో బేరం ఆడాక మధ్యలో ఒకడు లైన్లోకి వస్తాడండి. ఇది సెటిల్మెంట్ కోసం. వాడు కూడా ఆ టీమే సెటిల్మెంట్ కోసం వచ్చి, సో ఇంత అంత ఇంత పే చేస్తే ఓకే. ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఎవరో ఒక ఆయన ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీగ లాగితే డొంకంతా కదిలిందంటారు చూడండి. ఆ కదిలిన డొంకలోనే 5-10 కేసులు బయటపడినాయి. వీళ్ళ బాధితులు ఇంకా ఎంతమందో ఎవరికీ తెలియదు. సో మీకు ఇలాంటి డౌట్ వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి దయచేసి. డౌట్ వస్తే ఇచ్చేయొచ్చండి, తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు లాగుతారు ఆ తీగని, ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతారు. లేదు, ఏం చేయాలనేది మీకు తెలుసు. అనవసరమైన కాలక్షేపాలు, అనవసరమైన మాటలు పెట్టుకోకుండా, ప్రతి వాళ్ళ బుట్టలో పడిపోకుండా మీ పని మీరు చేసుకుంటే అసలు ఈ గొడవే ఉండదు. కానీ ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎవడో ఎక్కడి నుంచో కాల్ చేస్తాడు, ఓటీపీ అడుగుతాడు, మన దగ్గర డబ్బులు లాగేస్తాడు అని మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఇంకా రియల్ ఎస్టేట్ స్థలాలు అమ్మేస్తారు, పెళ్లి చేసుకుంటామంటారు, తర్వాత కనపడకుండా పోతారు, అదొక టైపు. ఇంకా చాలా ఉన్నాయండి. ఆడవాళ్ళు కొంతమంది మాత్రమే చేస్తున్న స్కాములు. అంటే అదో బలహీనత కదా మగవాళ్ళకి. మరి ఆ బలహీనతని అడ్డుగా పెట్టుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సింది మనమే. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి అని చెప్పడం నా ఉద్దేశం. సో మరి పనికొచ్చే విషయం కదా, ఎవరికి షేర్ చేయాలో కూడా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. వాళ్ళకైతే షేర్ చేయండి.